ఆ ఆ శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామ రూప గుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్నేయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింపా కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛేద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయా నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధానా నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయై
श्रममयी चलाचलबोधयै रमणीयमाये 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 इति सद्गुरुविरचित श्रीकैवल्याश्रमपञ्चकं सम्पूर्णम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం. చదవండి. 92వ శ్లోకం ఉంది. యద్యప్యధీతా నిగమాః షడంగాః ఆగమాః ప్రియే అధ్యాత్మాదీని శాస్త్రాణి జ్ఞానం నాస్తి గురుం వినా. తాత్పర్యము: ఓ పార్వతి,
వేద వేదాంగమును శైవాది ఆగమములను అధ్యాత్మము మొదలైన జ్ఞానశాస్త్రములను చదివినను గురువు లేకుండా ఆత్మజ్ఞానము కలుగదు. మానవుడికి బుద్ధిగత జీవి అయినందువలన జ్ఞానం ప్రథమ అవసరం. అయితే సహజంగానే మానవోపాధిలో జ్ఞానం యొక్క ప్రభావం విశేషంగా ఉండటం వలన జగత్తుని పరిశోధించే లక్షణాన్ని జీవి కలిగి ఉంటాడు. మానవోపాధి పొందినటువంటి జీవి జగత్తును చూసేటటువంటి దృష్టి వేరే. ఇతర పశు పక్ష్యాదులు 84 లక్షల జీవరాశులకు సంబంధించిన జీవ శరీరాలలో కూడా జీవుడే ఉన్నప్పటికీ ఆయా ఉపాధులలో శాస్త్రజ్ఞానం పొందగలిగేటువంటి అవకాశం లేదు. ఒక పాముగానో, ఒక కప్పగానో, ఒక ఏనుగుగానో, ఒక సాలిడుగానో, ఒక పులిగానో, ఒక సాధు జంతువుగానో, ఒక క్రూర జంతువుగానో, లేదా ఏ సూక్ష్మ క్రిమిగానో, లేకపోతే ఒక స్థూలమైనటువంటి శరీరం ఆకారం కలిగినటువంటి ఏ ఇతర జీవులన్నిటి యందు కూడా శాస్త్ర జ్ఞానాన్ని సముపార్జించే అవకాశం ఇది మానవోపాధిలో ఉన్నటువంటి గొప్ప అవకాశం. కానీ శాస్త్రజ్ఞానం మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుందా అన్నది ప్రశ్న. శాస్త్రం, గురువుగారు కూడా శాస్త్రం గురించే కదండి చెప్పేది. గురువుగారు చెప్పే పుస్తకాలు మనం చదువుకోవచ్చుగా, అనుకోవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత పుస్తకం చేతిలో పెట్టి చదువుకోమనొచ్చు. యుద్ధం మధ్యలో ఎట్లా చదువుకుంటాడు? అర్జున విషాద యోగం జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతూ ఉంటే పుస్తకం చేతిలో పెట్టి చదువుకొని ఆయన అంటే చదువుతాడా? చదవడు. కాబట్టి పరమాత్మ అర్జునుడికి ఎట్లా బోధించాడు, అలాగే వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి ఎట్లా బోధించాడు, అలాగే సాందీపని శ్రీకృష్ణ పరమాత్మకి ఎట్లా బోధించాడు. అవతార పురుషులైనా కూడా గురు శుశ్రూష మార్గం ద్వారా వారిలో ఉన్నటువంటి పూర్ణమైన అవతార తత్వాన్ని వారు గ్రహించేటటువంటి స్థితికి ఎలా చేరాడు. మానవోపాధి ధరించినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆయా అవతార పురుషులు ఎలా అయితే గురు సంసేవా మార్గం ద్వారా తమలోని అవతార లక్షణాలను గ్రహించారు, అలాగే మనం కూడా గురువుని మనం ఆశ్రయించి శాస్త్రజ్ఞానం ఆధారంగా, గురువు కూడా గాలిలో ఏం చెప్పడు, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే చెప్తాడు. అలా చెప్పేవాళ్లే గురువులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం వినా నేనే చెప్తున్నాను అని చెప్పేటటువంటి గురువులు ఎవరైనా కూడా ఉన్నట్లయితే వాళ్ళని స్వయం సిద్ధ గురువులు అని కూడా అంటారు. వాళ్ళకి శాస్త్ర సహాయం అవసరం. అలాంటి పద్ధతి కూడా లోకాచారంలో ఉన్నది, లేదని కాదు. అయితే గురువులు 4 స్థాయిలలో ప్రాథమికంగా మనకు కనబడుతుంటారు. అయితే మునులుగాను, లేకపోతే ఋషులుగాను, లేకపోతే ఆచార్యులుగాను, లేకపోతే యోగులుగాను, ఈ 4 రకాల గురువులు ప్రాథమికంగా కనపడతారు. ముని నేనేం చేస్తాడంటే మనసును విరమించడం ఎట్లాగా అనే దాని మీద విశేషమైన కృషి చేస్తాడు. ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి విరమించి నిధిధ్యాసనం ద్వారా బహిర్ముఖంలో నుంచి అంతర్ముఖంలోకి మనసును తిప్పుకున్నటువంటి వాడై, జగత్ ప్రభావం లేనటువంటి వాడై, జగత్తు యొక్క ఆసక్తి ఆకర్షణల నుంచి విరమించినటువంటి వాడై, మానసిక మౌనాన్ని పొందినటువంటి వాడు ముని. ఇతను కూడా గురువే. ఇతడు కూడా శాస్త్రాన్ని అనుసరించే చెప్తాడు.
అయితే దేని మధ్యలో చెప్తాడు? కర్మ, కర్మయోగం, భక్తి యోగం, ఈ రెండు పద్ధతులను మనకి బాగా వివరిస్తారు, బాగా ఆచరింపచేస్తారు. వీళ్ళు కూడా గురువులే. కర్మ మార్గంలో కామ్యక కర్మల దగ్గర నుంచి మొదలు పెడితే నిష్కామ కర్మ వరకు, భక్తి మార్గంలో కామ్యక భక్తి నుంచి మొదలు పెడితే అనన్య భక్తి వరకు ఈ మొత్తం మానసిక మౌనం లోపలే ఉంటుంది. ఒక్కసారి అనన్య భక్తి అనే అనుభవం కలిగినటువంటి వాడికి మాత్రమే మానసిక మౌనం సాధ్యమవుతుంది. ఇక్కడికి నిర్వాణ స్థితి కలుగుతుంది. ఆ నిర్వాణ స్థితి నుంచి ముని అన్న దశ మారిపోయి ఋషి అనేటటువంటి దశకు వచ్చేస్తాడు. మునికి నిర్వాణ స్థితి నుంచి ప్రజ్ఞ కలుగుతుంది. నిర్వాణ ప్రజ్ఞ అని అంట. ప్రజ్ఞాస్థితికి చేరిన వారందరూ కూడా ఋషులే. మరి ఋషి అనే గురువు ఏం చేస్తాడయ్యా? కర్మయోగం, భక్తి యోగంతో పాటు జ్ఞానయోగాన్ని కూడా బోధిస్తాడు. మునికి ఋషికి భేదం ఇది. ముని కూడా జ్ఞానాన్ని చెప్తాడు, కానీ కర్మ ప్రధానంగా భక్తి ప్రధానంగా చెప్తాడు. ఋషి అదే కర్మ భక్తులను జ్ఞాన ప్రధానంగా బోధిస్తాడు, తత్వజ్ఞాన ప్రధానంగా బోధిస్తాడు. అందుకని మునికి కావ్యం రాసేటటువంటి, శాస్త్రం రాసేటటువంటి అధికారం ఇవ్వలేదు. సనాతన ధర్మం కావ్యం రాయాలి అంటే, ఏదైనా ఒక గ్రంథం రాయాలి అంటే నాన్ ఋషి కృతే కావ్యం అని ఒక నియమాన్ని పెట్టి, ఎవరు పడితే వాళ్లే పుస్తకాలు రాసేసే రోజులు ఈనాడు వచ్చినాయి. పావలా పుస్తకం కావచ్చు, రూపాయి పుస్తకం కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కూడా కావచ్చు. ఆ పుస్తకం యొక్క పరమోద్దేశ్యం ఏమిటి? అతను ఋషి అయిన వాడైతే ఆ ఋషి వ్రాసినటువంటి గ్రంథం సార్వజనీనంగా ఉంటుంది, సార్వకాలీనంగా ఉంటుంది. ఏ కాలంలో చదివినా అది జ్ఞానదాయకమైనటువంటి స్ఫూర్తినే ఇస్తుంది. ఆయా కాలములలో ఉన్నటువంటి భాషను వాడినప్పటికీ అది ఏ కాలంలో చదివినా కూడా మానవులకు జ్ఞానదాయకమైనటువంటి స్థితిని, స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకని గ్రంథం రాయాలి అంటే తప్పక ఋషి అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదివి వాటిని సమగ్రమైనవని భావించి అనుసరించే వాళ్ళందరూ కూడా భ్రమలలో చిక్కుకునే అవకాశం ఉంది. వేదాంతం దృష్ట్యా చూస్తే కొన్ని కోట్ల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కదా, ఏం చదవమంటారు? భగవద్గీతే తీసుకున్నాం అనుకోండి, భగవద్గీతకి కొన్ని లక్షల వ్యాఖ్యానాలు అందుబాటు. మరి ఏం చదవమంటారండి అంటే, వాళ్ళు ఏం చదవమంటారండి అని ఎవరిని అడగాలి? దాని మీద సాధికారత కలిగినటువంటి, బోధించేటటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. సాధనా మార్గం ప్రాథమికంగా తెలియాలనుకున్నప్పుడు ముని దగ్గరకు వెళ్ళాలి. బోధ గురించి, జ్ఞానం గురించి ఒక గ్రంథం ఏది సరైనది అనే నిర్ణయంగా చెప్పగలగాలి అంటే దాని మీద సాధికారత కలిగిన వాడైతే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేదు. అందరినీ బోధించమంటాం అనుకోండి, ఋషి కానివాడు బోధించచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో అందరినీ బోధాధికారులుగా తీర్చిదిద్దుదాము అని కొంతమంది కంకణం. ఇది ఎలా సాధ్యం? అంటే ఋషిగా తయారు చేస్తే కదా వాడిలో బోధించాలనేటటువంటి తృష్ణ, బోధించాలనేటటువంటి జ్ఞాన శక్తి మేల్కొనాలి. ఇచ్ఛాక్రియలను దాటాలి. ఇచ్ఛాశక్తి చేత, క్రియాశక్తి చేత పరిమితమై ఉన్నంతసేపు వాడు బోధానికి పనికిరాడు. జ్ఞానశక్తి ఎవడిలో అయితే మేల్కొందో, జ్ఞానశక్తి ఎవడికైతే స్వాధీనమైందో వాడు బోధిస్తాడు. మిగిలిన వాళ్ళు బోధించజాలరు. ఆ శక్తి ఉండదు వాళ్ళ మాటలలో, ఆ పలుకులో ఆ రకమైనటువంటి జ్ఞాన శక్తిని మేల్కొలిపేటటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సంకల్ప శక్తి ఉండదు. అందువలన కొంతమంది ఉపన్యాసాలను పదే పదే విన్నప్పటికీ మనలో ఏ రకమైన మార్పు రాదు. అదే కొంతమంది ఉపన్యాసాలు చెప్తారు, వాళ్ళు ఎప్పుడో చెప్తారు, ఎప్పుడూ చెప్పిన వాళ్ళు కూడా.
కొన్ని మాటలే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కొన్ని మాటలైనా మనలో అమోఘంగా పనిచేస్తుంది. మనలో ఉన్న జ్ఞాన మాలిన్యాన్ని తొలగిస్తూ అజ్ఞానాంధకారంలో నుంచి జ్ఞాన సూర్యోదయం వైపు మేల్కొంది. అటువంటి వాళ్ళను ఋషులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు. శిష్యుడే వెతుక్కోవాలి తనకు తగినటువంటి గురువు ఎవడు. పార్వతీదేవి సదాశివుణ్ణి ఎట్లా గురువుగా పెట్టుకుందు. నా జీవితానికి ఎవరు గురువు? ముని లాంటి వాడు గురువు కావాలా? ఋషి లాంటి వాడు గురువు కావాలా? సరే, ఈ ఋషులలో మరల కొంతమంది ఆచార్యులు అవుతారు. అందరు అవసరం. భారతదేశం ఋషి ప్రోక్తం. భారతదేశంలో ఏది చెప్పినా ఏమండి గడపకు పసుపు రాయాలి ఎవరు చెప్పారు? ఓ ఋషి గారు చెప్పారు. అంతే. గడపకు పసుపు రాయాలనేది కూడా ఋషే చెప్తాడు. అంతే. ఎందుకని? అది జ్ఞానదాయి. ఆ గడప ఎందుకు పెట్టారు? అది దీర్ఘచతురస్రంగానే ఎందుకు పెట్టారు? ఎందుకు గుండ్రంగా పెట్టలేదు? ఇల్లు ఇలాగే ఎందుకు కట్టారు? ఆ నిర్మాణ కౌశల్యం ఏమిటి? అందులో ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల శక్తులు ఏమిటి? సూక్ష్మ శక్తులు ఏమిటి? ఆ గడప దేన్ని నిరోధించాలి? దాన్ని మంత్రపూతంగా ఎలా తయారు చేయాలి? ఆ మంత్రశక్తి అంటే ఏమిటి? అది కేవలం స్థూలమైన గడప కాదరా బాబు. అది నీ ఇంటిలోకి దుష్ట శక్తులను రాకుండా నివారించగలిగేటటువంటి ఒక గొప్ప అడ్డు, ఒక కవచం. అది సూక్ష్మమైనటువంటి మంత్రశక్తి నిబిడీకృతమై ఉన్నటువంటిది గడప. ఆలయానికి ద్వారం ఎటువంటిదో నీ ఇంటికి ద్వారం అటువంటిది. నిరంతరాయంగా నువ్వు మంత్రశక్తితో నీ ఇంటిని రక్షించుకుంటూ ఉంటాను. అదే ఇంటి ముందు ముగ్గు వేయటం, ఇంటికి గడపకు పసుపు రాయటం, దానికి బొట్టు పెట్టడం, గడపకు హారతి ఇవ్వడం. అది ఈ సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళందరికీ ఆ గడపలు ఎందుకండి బాబు అని గడపలు తీసేసారు. ఇప్పుడు కొత్తగా మోడర్న్ ఇళ్లకు గడపలు ఉండవండి ఎక్కడ. అదేంటంటే గడపలు అడ్డం కదండి. అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా, ఇల్లు ఉడవాలంటే గడపలు అడ్డం కదండి. తీసేయండి గడపలని అని చక్కగా మంచి పాలరాతి ఫ్లోరింగ్ చేయించేసుకుని గడపలన్నీ తీసేసుకుని హాయిగా తుడుచుకోవచ్చు. బాగుంది. ఆ ఇంట్లో ఉన్న మాలిన్యం ఈ ఇంట్లో, ఈ గదిలో ఉన్న మాలిన్యం ఆ గదిలో, ఆ గదిలో ఉన్న మాలిన్యం ఈ గదిలో. స్థూల సూక్ష్మ శరీరాల యొక్క అవగాహన లేనటువంటి వాళ్ళతో స్థూల ధర్మంగా చెప్పినటువంటి సలహాలు. సరే, అంత దూరం మనకంత పరిజ్ఞానం లేదు కాబట్టి ఇది సౌకర్యం అయితే అదే చేస్తామంటారు. ఈ సౌకర్యం అంతా కూడా జ్ఞానదాయకం కాదు, సుఖాపేక్ష దుర్బలంగా. సరే, ఆచార్యులైనటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు ఆచరిస్తూ బోధిస్తారు. ఋషి ఆచరించవచ్చు, బోధించక్కర్లేదు. బోధించవచ్చు, ఆచరించక్కర్లేదు. కానీ ఆచార్యుడు తప్పక ఆచరించాలి, బోధించాలి. తప్పక. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆచార్యుడిగా పుట్టడెవడు కూడా చాలా కష్టం. ఎక్కడో శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు తప్ప. ఏదో వారి గురువు గారు గోవింద భగవత్పాదులు, వారి గురువు గారు గౌడపాదాచార్యులు, వారి పేర్లోనే ఉన్నాయి. భీష్మాచార్యులు. భీష్మాచార్యులు తర్వాత అయ్యాడే, ఆయన మొదట ఏదో దేవవ్రతుడు. అలా ఏదో వాళ్ళకి మొదట పేర్లు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఆచార్యులు. అలాగే శంకరులు శంకరాచార్యులు అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అర్థం ఏమిటంటే వారి జీవన విధానం ప్రపంచానికి ఆదర్శనీయమైనటువంటిది. ఎట్లా జీవించారన్న దానిని ప్రతి ఒక్క అంశాన్ని ఆదర్శవంతంగా స్వీకరించవచ్చు. వాళ్ళు ఏదన్నా ఒక మాట చెప్పారు అంటే అతను ఆచరించినదే అయి ఉంటుంది. అది శాస్త్ర సమ్మతమై ఉంటుంది, ధర్మ సమ్మతమై ఉంటుంది, జ్ఞాన సమ్మతమై ఉంటుంది. తప్పక జ్ఞానదాయకమైనటువంటి స్ఫూర్తిని, స్మరణను కలిగిస్తుంది. అతను ఏది చేయనివ్వండి, అతను కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, నిలబడవచ్చు, ప్రయాణించవచ్చు, నిద్రపోవచ్చు, ఆఖరికి అతను మౌనంగా ఉండవచ్చు. ఆచార్యుడు ఏది చేసినా అది నీకు జ్ఞానదాయకమే, సందేహం లేదు. ఆ స్థాయికి వచ్చేస్తుంది వాడి జీవితాలను బట్టి నిర్ణయించారు. అంతేగాని ఏదో
ఓ 10 పుస్తకాలు చదివో, లేకపోతే ఓ 10 చోట్ల పాటలు పాడో, లేకపోతే కేవలం 10 మాటలు నేర్చుకుని చెప్పినటువంటి వాళ్ళ గురించి చెప్పలేదు ఈ విషయం. ఓ 10 పేజీలు కంఠస్థం బట్టి అవల్లే వేసిందే మరలా మరలా తిరగవేసి చెప్పేటటువంటి వాళ్ళ గురించి చెప్పలేదు మాట. వారి జీవితమే ఆదర్శదాయం. వారు ఏం చేసినారా సమాజం మొత్తానికి ఆదర్శం. వారు జీవించిన కాలంలో ఆ సమాజం ఏది, ఏమండి దీంట్లో ప్రమాణం ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏమండి మానవుడు ఎలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, మానవుడు ఎలా మౌనంగా ఉండాలి, ఇలా మౌనంగా ఉండాలి, మానవుడు వస్త్రధారణ ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఏదైనా తీసుకోండి వాళ్ళు చేసింది ఆదర్శం. ఇప్పుడు అప్పుడే కాదు, ఏ కాలానికైనా ఆదర్శం. అది ఆచార్యుని యొక్క పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక ఈ ఆచార్యులలో కొంతమంది మహాయోగులుగా పరిణమిస్తారు, అవధూతలని కూడా అంటారు. వాళ్ళు ఇక మౌనంతో బోధిస్తారు, కూడా ఆచరిస్తారు, మౌనంతో బోధిస్తారు, వాగ్రూపంలో బోధించారు. మరి మౌనమే స్ఫూర్తిదాయకం. భగవాన్ రమణులు లాంటి వాళ్ళు ఇంకా పై మాట. సరే, ఈ నలుగురు ప్రాథమిక స్థాయి గురువులు అయితే కొద్దిగా పై స్థాయి గురువులు ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మహర్షులు, బ్రహ్మర్షులు, సద్గురువులు, అవతారులు, లేదా సద్గురువులు, జగద్గురువులు, ఇలా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ కింది స్థాయి తరగతి వాళ్ళందరూ కూడా మునులు, ఋషులు, ఆచార్యులు, యోగులు. వీళ్ళు ఒక స్థాయి. వీళ్ళు కూడా శాస్త్రజ్ఞానాన్నే బోధిస్తారు, కానీ శాస్త్రం ఆధారంగా చేసుకుని బోధిస్తారు, అనుభవ జ్ఞానంతో బోధిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, అనుభవ జ్ఞానంతో బోధించే గురువే నీకు ఎక్కువ సహాయకారి. ఎందుకని అతను తన జీవితంలో అనేక శాస్త్రాలు చదివేస్తాడు, అనేక సందర్భాలను అనుభవిస్తాడు, అనేక సాధనలు చేస్తాడు, అనేకమైనటువంటి మానసికమైన సూక్ష్మగతమైనటువంటి శక్తులన్నీ అతనిలో మేలుకొని ఉంటాయి. అతను వాటన్నిటిని అధిగమించిన వాడే ఉంటాడు. కాబట్టి ఆ తరణం ఎలాగో తెలిసినటువంటి వాడు అనుభవ జ్ఞానంతో బోధిస్తాడు. అదే తరణం తెలియనటువంటి వాడు శాస్త్రాన్ని శాస్త్రంగానే బోధిస్తాడు. ఇది భేదం. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు పనికిరారా, పనికొస్తారు, కానీ జిజ్ఞాసికి అనుభవ జ్ఞానంతో పని లేదు, శాస్త్ర జ్ఞానం వరకు సరిపోతుంది. అతనికి సమన్వయ ధోరణిలో అతనికి సరిపడేటట్లుగా చెబితే చాలు, అతని ఆసక్తిని సందేహాన్ని తీరిస్తే చాలు, నాకు తెలుసు అనుకుని సంతృప్తి పడిపోతాడు జిజ్ఞాస. కానీ జ్ఞాని అలా కాదు. మానవులలోనే ఈ 2 రకాలు కనబడతాయి. వీళ్ళు కాక అర్ధార్థులు, ఆర్తులు అని 4, ఇంకో 2 రకాలు. అంటే ఈ మాటలు ఎందుకు పరమాత్మ భగవద్గీతలో చెప్పాడయ్యా? నీ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆర్త చింతతో వదిలేస్తావు. ఇదే బుద్ధి ఆర్త చింత బాధామయమై, వేదనామయమై, ఈశ్వరా నన్ను కాపాడు అని ఆర్తితో దేహాన్ని వదిలేస్తాడు. ఆ బాధకి, ఆ వేదనకి కుటుంబం కారణం కావచ్చు, సంసారం కారణం కావచ్చు, జగత్తు కారణం కావచ్చు, అతనే స్వయంగా కారణం కావచ్చు, మూల కారణం అతని అవిద్య, అతని అజ్ఞానం. దుఃఖాన్ని తరించలేదు, శోకాన్ని తరించలేదు. కాబట్టి బాధామయంగా, వేదనామయంగా తప్తమై ఆర్త చింతతో వదిలేస్తాడు. మరి ఇప్పుడు ఇతనికి శాస్త్రజ్ఞానం ఉపయోగపడదా అని అడిగాడు. ఆయన దగ్గర చివరి కాలంలో వెళ్ళి రుద్రపాఠము, రుద్రాధ్యాయము, పురుష సూక్తము, మరొక పంచ సూక్తాలు ఇవన్నీ చదువుతూ ఉన్నాం. వారిలో ఆ జ్ఞానదీప్తి కలుగుతుందేమో శ్రవణం చేత చివరి కాలంలో అని ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అని అతడు ఆర్తచింతతో వదిలేస్తూ ఉంటే ఈ శాస్త్రజ్ఞానం చెవికెక్క స్ఫురించదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర అని చదువుతూ ఉంటే వారికి ఏదో శివనామస్మరణ వినపడి శివస్ఫురణ కలిగి శివలోకమవాప్నోతి అవుతాడేమో అనేటటువంటి ప్రయత్నం. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఆ లోపల ఉన్న జీవుడు ఆర్త చింతతో వెళ్ళిపోయినప్పుడు అతను ఆ బాధామయ స్థితిలోనే పునర్జన్మనంటాడు. శాస్త్రజ్ఞానం నిరుపయోగం. మరి ఇప్పుడు గురువు గారు ఏమైనా ఉపయోగపడతారండి ఆ చివరి కాలంలో? ఎవరినో మహానుభావుని పిలిచి ఆయన నెత్తి మీదో లేకపోతే హృదయం మీదో చెయ్యి వేసేసి ఆయన ఆరతినంతా తీసేద్దామా? ఏ గురువు అలా చేయలేదు. కానీ మహానుభావులు కొన్ని సమయాల్లో చేశారు. అందరికీ చేయలేదు, తానొకరికి చేశారు. వారి వాగ్దానం అంటే శంకర భగవత్పాదులు వారి మాతృమూర్తి చేశారు. భగవాన్ రమణులు వారి మాతృమూర్తి చేశారు. అలాగే తలచినంత మాత్రమున ప్రత్యక్షం కాగలిగిన వారంతా ఎక్కడ ఉన్నా సరే ప్రత్యక్షం కావాలి. అలా అయ్యారు. వాళ్ళ యొక్క చివరి కోరికను తీర్చారు. నాకు బాలగోపాల దర్శనం కావాలి అని శంకర భగవత్పాదుల మాతృమూర్తి అడిగితే అలాగేనమ్మా, ఇదిగో చూడు అని చూపెట్టాడు. చక్ష దర్శనమే ఆ దేవుడు తరించాడు. అలాగే అళగమ్మ భగవాన్ రమణ మహర్షి యొక్క మాతృమూర్తి, అలాగే కూడా ఆయన బంధవిముక్తురాలించు అలాగేనమ్మా అన్నారు. వారు ఆజీవన పర్యంతం ఆ శక్తిని సముపార్జించారు కాబట్టి ఆ శక్తి సహాయంతో జీవుడిని తరింపజేశారు. ఇప్పుడు శరీరానికి మోక్షాన్ని ఇచ్చారా, జీవుడికి మోక్షాన్ని ఇచ్చారా? ముక్తిని ఇచ్చారా? జీవుడికి తప్ప శరీరానికి కాదు. కాబట్టి గురువు అనేవాడు జీవుడికి ముక్తి మోక్షం గురించి చెప్తాడు. శాస్త్రం సహాయం, అదే మాట ఈ ఉపదేశంలో చెప్తున్నారు. అందువలన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాథమిక స్థాయి గురువులందరూ కూడా అంటే ముని కానీ లేదా ఋషి కానీ లేదా ఆచార్యుడు కానీ లేదా యోగి కానీ వీళ్ళందరూ శాస్త్ర సహాయంతో వారి అనుభవ జ్ఞానాన్ని జోడించి చెప్తారు. కాబట్టి కేవల శాస్త్రం నాకు ముక్తినిస్తుంది అనేది భ్రాంతి. చాలా మంది ఒక రామాయణం చదువుకుంటాం, ఒక భారతం చదువుకుంటాం, ఒక భాగవతం చదువుకుంటాం, మా గురువుల మీద ఎవరి మీద నమ్మకం లేదు, మేము ఎవరిని నమ్మలేమండి అనేవాళ్ళు కూడా భారతదేశంలో చాలా మంది కనబడతారు. ఓ లలితా సహస్రం చదువుకుంటాం, ఓ విష్ణు సహస్రం చదువుకుంటాం, ఓ శివ సహస్రం చదువుకుంటాం. ఈశ్వరుడు చాలు మాకు వేరే గురువు అక్కర్లేదు. బాగుంది, కానీ అది శాస్త్ర సమ్మతం, గురు గీతా సమ్మతం కాదు అని స్పష్టంగా ఈ ఉపదేశం చెప్తుంది. అంటే ఇవి ప్రాథమికంగా చిత్తశుద్ధి స్థాయి వరకు ఎదగడం రానటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్రానికే సరిపెట్టుకుంటారు. వేరు వేరు ఎవరికైతే చిత్తశుద్ధి దాకా వచ్చేస్తారు వాడికి గురువు అవసరం చాలా ఎక్కువ. ఎందుకని అంటే అనుక్షణం గురు వాక్యంతో పను, అనుక్షణం గురు నిర్ణయంతో పను. గురువు ఏ నిర్ణయం చేస్తే అదే వాడి నిర్ణయం. ఇలా చిత్తశుద్ధికి దగ్గరకు వచ్చేసినటువంటి వాళ్ళు లేదా చిత్తశుద్ధి పూర్తిగా ఏర్పడినటువంటి వాళ్ళు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో పనిపడినటువంటి వాళ్ళు గురువు అత్యంత అవసరం. అందుకే గురుగీత అందరినీ చదవమంటే చదవం, భగవద్గీత చదవమంటే చదువుతారేమో కానీ గురుగీత చదవమంటే చదవం. ఎందుకంటే మారాలి, భగవద్గీత చదివినా మారాలి, కానీ ఏదో పారాయణ చేసుకోవడానికి పనిపిస్తుంది. కానీ వింతైన విషయం ఏమిటంటే చాలా ఆశ్రమాల్లో గురుగీత కూడా పారాయణకే పరిమితం. పారాయణ చేస్తే లాభం లేదు. ఒక్కొక్క ఉపదేశాన్ని ఇట్లా జాగ్రత్తగా విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి, గురువు చెప్పినట్లు మారాలి. ఇలా ఎవరైతే మారి మహర్షుల యొక్క లేదా సద్గురువుల యొక్క లేదా జగద్గురువుల యొక్క లేదా అవతారుల యొక్క ప్రాప్తిని, ప్రాపు అంటే ప్రాప్తి అందరికీ ప్రాప్తించదు. సద్గురు కృప అందరికీ లభించదు, జగద్గురు కృప అందరికీ లభించదు, అవతార కృప అందరికీ లభించదు, మహర్షుల యొక్క కృప అందరికీ లభించదు. ఎలాగండి అంటే ఆ లభించినటువంటి వాడికి అదే ఆఖరి. కింది స్థాయి గురువులు చెప్పేటటువంటి బోధించే లక్షణాలు వేరు, పై స్థాయి మహర్షి లేదా సద్గురు లేదా జగద్గురు లేదా అవతారుడి యొక్క బోధనల యొక్క విషయం వేరు. వాళ్ళు ప్రబోధిస్తారు, ఈ కింది వాళ్ళేమో బోధిస్తారు. అంటే బోధన అందుకోవడం ద్వారా మనం అవబోధ స్థితికి వెళ్తాం. అవబోధ స్థితి కలిగిన వాళ్ళకి మాత్రమే
ఆ పై స్థాయి గురువుల యొక్క ప్రాప్తి లభిస్తుంది. ఇది గుర్తుపెట్టు. అంటే సద్గురు కృపను పొందాలి అంటే మీకు కనీసం అవబోధం ఉండాలి, లేదా జగద్గురు కృపను పొందాలి అంటే అవబోధం ఉండాలి. ఎలాగా? ఇదే మాట భగవద్గీతలో అర్జునుడితో అంటాడు ఆయన. పాండవులలో అర్జునుడను నేనే అంటాడు. ఏమిటయ్యా నువ్వు నేను ఒకటి అలాగా అంటాడు ఆయన. అర్జునుడు అలాగా అంటే ఎవరైనా ఆయన ఈ జన్మలో నువ్వు నేను కృష్ణార్జునుడు, కానీ యుగ సృష్టి ఆరంభంలో కల్ప ప్రారంభంలో మనం నరనారాయణ, మనం కల్పాంతం వరకు ఉంటాం. మరి చిరంజీవి బదరికావనంలో నరనారాయణులు ఇప్పటికీ నారాయణ వనం అనే చోట నరనారాయణులు తపస్సు చేస్తారు. బదరీనాథ్ దగ్గర ఏ చెట్టు పెడితే ఆ చెట్టు కొట్టడం, ఏ కొమ్మలు పెడితే ఆ కొమ్మలు కొట్టడం, చెట్ల జోలికి ఎవరు వెళ్ళకూడదు. నైమిషారణ్యంలో కానీ ఇలాంటి తపోభూములు కొన్ని ఉన్నాయి. ఆ తపోభూములన్నీ కూడా ఆయా ఋషులందరూ కూడా ఆయా వృక్షాలలో కలిసిపోయారు, సూక్ష్మదేవులై, అశరీరులై. కాబట్టి మహర్షి, సద్గురువు, జగద్గురువు, అవతారుడు అశరీరి అవ్వడానికి నీకు సహాయం చేస్తాడు. ముని, ఋషి, ఆచార్యుడు, యోగి శరీరి అన్న స్థాయిని కలగజేయడానికి పనిపిస్తుంది. అవబోధ వరకు వస్తే శరీరి, ప్రబోధ కనుక నీకు అనుకుంటే అప్పుడు అశరీరి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ అన్నిటికీ అర్హత లభిస్తుంది. అందరూ అర్హులే. అందరూ సోషల్ చదువుకోవచ్చు, అందరూ సైన్స్ చదువుకోవచ్చు, అందరూ ఇంగ్లీష్ చదువుకోవచ్చు, అందరు లెక్కలు నేర్చుకోవచ్చు అనే సామాన్య జ్ఞానం అంటే భుక్తి విద్య అంటాం. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు అందరూ అన్ని సబ్జెక్టులు చదువుకుంటారు. ఇంటర్మీడియట్ మారిపోయింది, ఏవో 2, 3, 4 చదువుకుంటాడు. ఇంకా పైకి వెళ్ళాడు డిగ్రీ, అక్కడికి వెళితే ఏదో 1, 2 చదువుకుంటాడు. ఇంకా పైకి వెళ్ళాడు పోస్ట్ గ్రాడ్యుయేట్, అక్కడ 1 చదువుకుంటాడు. ఇంకా పైకి వెళ్ళాడు పిహెచ్డి, ఆ 1లో ఒక అంశాన్ని మాత్రమే బాగా విస్తారంగా చదువుతాడు. ఇలా ఉన్నతమైనటువంటి విద్యాగ్రహణం వ్యావహారిక విద్యలో వెళ్ళినప్పుడే మారిపోతుంది. పరమార్థిక విద్యలో కూడా మానవుడు కామ్యకమైనటువంటి కోర్కెల స్థాయిలో నుంచి ప్రతి మానవుడు బుద్ధిగత జీవిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ప్రతివాడికి వాడి మాట ఎవడన్నా ఒకడు వింటే బాగుండు అనే కోరిక ప్రతి మానవుడికి పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పోయే వరకు కూడా. చెప్పేటప్పుడు ఎవడు వాడు గురువు, వినేవాడు ఎవడు వాడు శిష్యుడు, అంతే. కాబట్టి వాడిలో గురువు సహజంగా ఉంటాడు. ప్రతివాడు మరొకటికి ఏదో ఒకటికి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాడు వాడి పద్ధతిలో. ఈ చెప్తున్న ప్రతివాడిలో గురువు ఉన్నాడు అంటున్నాడు గురుగీత చెప్పేది. అది ఒక పిల్లవాడు మాటలు రావు వాడికి, వాళ్ళ అమ్మ నాన్నతో వాడు మాట్లాడే విధానాన్ని చూడాలి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాడితో, వాడి భాషలో వాడి అక్షరాలు పలికిన శబ్దాలు అన్నీ కలిపి మాట్లాడేస్తుంటాడు. వాడికి కావాల్సిన భావం అంతే, వాడు చెప్పేస్తాడంతే. వాడు మౌన భాష కాదు, వాడి భాషలో వాడు చెప్పదలుచుకున్నంత వాడు చెప్పేస్తాడు. వాడు చెప్పలేదంటానికి వీల్లేదు. అర్థం చేసుకుంటావా చేసుకోవా నీ గొడవ. చెప్పినప్పుడు వాడు గురువే, సందేహం లేదు అందులో. పైగా వాడు భావ వ్యక్తీకరణ కూడా ఎన్నిసార్లు ఇవ్వడానికి అర్థం కాదు. ఇప్పుడు తెలివి తక్కువ ఎవరయ్యా అంటే తల్లి తండ్రి. ఎందుకని? వాడి భాష వీళ్ళు అర్థం చేసుకోలేదు. అనేక మంది మనకి పురాణాల్లో కనబడతారు. పక్షుల భాష తెలిసిన వాళ్ళు, జంతువుల భాష తెలిసిన వాళ్ళు, ప్రకృతి భాష తెలిసినటువంటి వాళ్ళు. ప్రకృతి కూడా భాషిస్తుంది. ఉదాహరణ చెప్తారు. యోగి వెళుతూ ఉంటాడు, అందరిని ఆగిపో ఉంటాడు. చిన్న పిల్లవాడే, 8 ఏళ్ల పిల్లవాడు. ఎందుకు ఆగిపోమంటున్నావు అంటారు. ఆగండి, ప్రమాదం సంభవిస్తుంది, ఆగండి అంటాడు. అంతా బాగుంది కదా, ప్రకృతి అంతా హాయిగా ఉంది, ప్రమాదం వస్తుంది. నిజంగానే 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ ఎదురుకుండా ఉన్న కొండ చర్య విరిగి పడిపోతుంది. నిజంగా వాళ్ళందరూ ప్రయాణం చేసింది ఆ కొండ చర్య కింద సమాధి ఎక్కేవాడు. మరి అతనికి ఎట్లా తెలిసింది? అతనికి ప్రకృతి భాష తెలిసింది, దాంతో సమన్వయాన్ని పొందేడు.
అంటే మన మనసు అనేటువంటి అంతఃకరణం ఇంత అద్భుతమైన పనిముట్టు అనమాట. దాన్ని గనక మీరు సంయమించడం చేతనైతే, దేనితో సంయమిస్తే దానితో మీరు సంభాషించవచ్చు. వేరు వేరే ఆ సంయమనం దేంతో చేస్తున్నావు? కొంతమంది మొక్కలతో చేస్తారు. రోజు ఒకే సమయానికి నీళ్లు పోసేటటువంటి వ్యక్తి రాకపోతే ఆ మొక్కలు ఆ నీళ్లు పోసే వ్యక్తి కోసం ఎదురు చూస్తాయి అంటాడు వృక్షశాస్త్రం. ఏంటి వేళ మా ఓనర్ రాలేదు, నాకు ఇంకా నీళ్లు పోయలేదు అని ఎదురు చూస్తాయి అంట. సీతమ్మ వారు వనవాస కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నింటినీ అలా ఆవిడ సంయమించిందట. వాల్మీకి మహర్షి ఆ అరణ్య పర్వం అదే ఏమంటారు వనవాస కాలాన్ని వర్ణిస్తూ రాముడు ఒక్కొక్క లతని ఒక్కొక్క వృక్షాన్ని పట్టుకుని అడుగుతున్నట్ట సీతమ్మ జాడ గురించి. లక్ష్మణుడు అడుగుతాడు, ఏమిటన్నయ్యా, ఏం అవతార పురుషుడు? ఎవరే నీకు తెలియదురా నాయన, సీతమ్మ తన యొక్క ప్రజ్ఞని వీటితో సంయమించింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి కూడా మానవుడి కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నిరూపిస్తుంది రామాయణం. ఎక్కడో జటాయు అనే పక్షి మార్గం చెబుతాడు, ఎక్కడ చెప్పింది? కబంధుడు అనే రాక్షసుడు చెప్తాడు, వాడు కదలలేడు, కానీ వాడి చేతులు యోజనం దూరం ఉంటాయి. వాడికి పెద్ద నోరంత కన్ను, ఒక కన్ను నోరు రెండే ఉంటాయి వాడికి. వికృతాకారుడు బ్రహ్మరాక్షసుడు, కానీ వాడికి తెలుసు సీతమ్మ దాడు. ఇలా అసలు ఆ పర్వం మొత్తాన్ని మనం అధ్యయనం చేస్తే ఆహా, ఈ సృష్టిలో సంయమించే ప్రజ్ఞ దేంట్లో లేదు, అన్నింటిలోనూ కనబడు. అంటే అలా సంయమింపజేసే శక్తిని సముపార్జించాలి మానవుడు తన అంతఃకరణం ద్వారా. అది సాధన, అది యోగం, అది జ్ఞానం. అలా సంయమింపజేసే ప్రజ్ఞని సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రతిష్టకు పిలుస్తాం. ఇది ప్రతిష్టల వెనక రహస్యం. అయితే ప్రతిష్టలు చాలా స్థాయిలో ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ప్రతిష్టలన్నీ శాస్త్రానుసారమే చేస్తాం. ఏదో ధాన్యాధివాసం, జలాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం అనే అధివాసాలని చేస్తారు. ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రతిష్టాకల్పం ప్రకారం పూర్తి చేస్తారు. కానీ అది పూర్తయినట్టు కాదు, గురుగీత చెప్తుంది. ఎందుకని? అక్కడ గురువు ఉండాలిరా బాబు. అసంయమింపచేసిన ప్రజ్ఞ కలిగిన వాడు ఒకడు ఉండాలి. వాడు ఉంటే ఆ ప్రతిష్ట పూర్తి. వాడు లేడనుకోండి, వడ్డీ శాస్త్రమే అంతే. లైబ్రరీకి వెళితే జ్ఞానం వస్తుంది అంటాం చిన్నపిల్లలు, పుస్తకాలు అలవాటు చేయడం కోసం. లైబ్రరీకి వెళితే జ్ఞానం రాదు. లైబ్రరీకి వెళితే పుస్తకాలు చదివే అలవాటు వస్తుంది. అలవాటు మారుతుంది తప్ప జ్ఞానం రాదు. జ్ఞానం అంటే విచారణశీలత, వివేకం, సంయమింపజేసే శక్తి, సంయమనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంయమనాన్ని నేర్పే విధానం పేరే యోగ విద్య. అదే పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం. ఆయన సంయమించమంటాడు. అంతఃకరణం మొత్తాన్ని నీ గుప్పెట్లో పెట్టుకో, సంయమించు. సంయమిస్తే నీకు ఆ అంతఃకరణం అవతలు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞ నీకు తెలియబడుతుంది. అప్పుడు యోగి అవుతావు. ఆ ప్రజ్ఞను స్వాధీనం చేసుకో, అప్పుడు జ్ఞాని అవుతావు. ప్రజ్ఞ స్వాధీనం కాకుండా జ్ఞాని కాదా? జ్ఞాని కాని వాడిని మీరు ఋషి అని, ముని అని, మహర్షి అని, సద్గురు అని, జగద్గురు అని ఏ పేరు పెట్టి పిలిచినా ఏం ప్రయోజనం? ఎందుకని? ఆయన సంయమించలేదు. సంయమించగలడా లేడా అనేది గురు శిష్యులు ఇరువురిలో. ఏ గురువుని చూస్తే, ఏ రూపాన్ని చూస్తే, ఏ ఇష్టదేవతా రూపాన్ని చూస్తే నీ మనసు ఆగిపోతుందో అదే నీకు మార్గం చూపించేటటువంటి అనే విధానం కూడా భారతదేశం. కొంతమందికి కాశీ మోక్షపట్టణం, కొంతమంది కంచి మోక్షపట్టణం, కొంతమందికి హరిద్వారం, హరిద్వారం. అది హరికి ద్వారమే, హరునికి ద్వారమే. అవతల రెండు ఉన్నాయి చారోధామంలో. బద్రీనాథం ఉంది, కేదార్నాథం.
అది మాయాపురం అట. పూర్వకాలంలో దాని పేరు, హరిద్వారం పేరు మాయాపురం. అంటే ఆ గడప దాటినటువంటి వాడు మాయాతీతుడు. మాయాతీతుడైన వాడికే చారోంధాములో ఈశ్వర దర్శనం. ఈశ్వరునితో సంయమించగలిగాడు అంతఃకరణాన్ని, ప్రజ్ఞ. అలా సంయమింపజేసేటటువంటి జీవన విధానాన్ని నేర్పేవాడు ఎవడవాడు? ఆ మాట అంటున్నాడు ఇక్కడ. శాస్త్రం జ్ఞానాన్ని ఇవ్వజాలదు, శాస్త్రం విధి విధానాలు చెప్తుంది. కానీ నీకు అనుభవ జ్ఞానాన్ని, ఆ సంయమించేటటువంటి స్థాయిని, స్థితిని అనుభవపూర్వకంగా అందించేవాడు గురువు. అందుకునేవాడే శిష్యుడు. కాబట్టి సామాన్యులలో కొంతమందే సాధకులు, ఆ సాధకులలో కొంతమందే శిష్యులు, ఆ శిష్యులలో కొంతమందే సత్శిష్యులు. ఎందుకని ఇలా చెప్పారయ్యా? సంయమించే స్థాయి భేదం. ఎక్కడున్నా తాను ఉండగలడు, అలా వాడు సత్శిష్యుడు. అందుకని స్థూల, సూక్ష్మ, పర అనేటటువంటి స్థాయి భేదంతో ఈ సృష్టి ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోగలగాలి గురువు దగ్గర నుంచి అంటున్నాడు ఈ ఉపదేశం. ఆయన ఏముందండి, ఏదో భగవద్గీత పెట్టుకుంటాడు చెప్తాడు, ఏదో లేకపోతే ఏదో అష్టావక్ర గీత పెట్టుకుంటాడు చెప్తాడు, ఏదో గురుగీత పెట్టుకుంటాడు చెప్తాడు, ఏదో వివేక చూడమని పెట్టుకుంటాడు చెప్తాడు. ఎవరో చెప్పిన పుస్తకాలే కదా, ఆయన స్వయంగా ఏం చెప్పాడు కనుక సొంతంగా చెప్పింది ఏమి లేదుగా అన్నారే అనుకోండి. అప్పుడు స్థూల దృష్టి. ఇలాగే అన్ని మానవ సంబంధాలు కూడా స్థూల దృష్టితోనే చెప్పకూడదు. భర్త గారు భార్య గారి మాట వింటేనే భర్త గారు, స్థూల దృష్టి. భార్య గారు భర్త గారి మాటను అనుగమిస్తేనే భార్య గారు, స్థూల దృష్టి. మరి ఇందులో సూక్ష్మం ఏమిటండి? నీలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణం, అది పరాశక్తి, హంస, అది ప్రజ్ఞ, అది కుండలిని, దానికి అన్ని పేర్లు. అది తన మూలస్థానమైనటువంటి సహస్రారానికి, పరబ్రహ్మానికి చేరింది, పరమహంస స్థితికి చేరింది. భార్యాభర్త ఒకటే, చేరలేదు. భార్య వేరే, భర్త వేరే. సూక్ష్మ దృష్టి. ఈ దృష్టికి రావాలట. భార్య ఎక్కడో బయట ఒక దేహంలో ఉంది, భర్త ఒక దేహంలో ఉన్నాడు అనుకోవడం స్థూల దృష్టి. అలా ఉండకూడదట. అలా ఉంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు. ఈ మాట రామాయణంలో సుందరకాండలో ఒక ఘట్టం. హనుమంతుడు రాముల వారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకెళ్లి అమ్మవారికి ఇస్తారు. అమ్మవారు ఆ చూడామణిని స్పృశించగానే రాముల వారు తన ప్రక్కనే ఉంటే ఎలా అనుభూతి చెందిందో అలా అనుభూతి చెంది లజ్జావతి అయింది, హ్రీమతిని పొందింది. అంటే కొత్త పెళ్లి కూతురు ఎలా సిగ్గుపడిందో అలా సిగ్గుపడింది అని ఒక ఉపమానం వేస్తారు. అప్పటికి వెళ్ళి ఎంతకాలం అయింది? చాలా కాలం అయిపోయింది. చాలా ఎత్తుబలాలు జీవితంలో చాలా చూసేశారు. కానీ ఆవిడ భర్త గారి పక్కన కూర్చోవడం అనేటటువంటి అంశం దగ్గర సిగ్గుపడిందట. ఏమిటి సిగ్గుపడ్డం అన్నారు. స్థూల దృష్టికి అర్థం కదిలే బాగుంటుంది. ఎందుకని వాడు పెళ్లి కూతురు గారు పెళ్లి పీటల మీదే సిగ్గుపడటం లేదు? ఆవిడకేం అర్థం అవుతుందండి? శ్రీమతి కలిగిన వాడెవడో, తల వంచుకుని వినయంగా ఉండటం వచ్చిన వాడెవడో వాడు శిష్యుడు. గుర్తుపెట్టుకో. అలా ఎప్పుడైతే ఈ హంసతత్వం, ఆ పరమహంస, ఆ పరబ్రహ్మం, ఆ గురుమండల హృదయ స్థితికి చేరిందో అలా అందులో లీనమైపోయింది, కలిసిపోయింది. నేను భార్య కంటే వేరుగా లేను, నేను భర్త కంటే భిన్నంగా లేను అనేటటువంటి ఏకత్వానుభూతి. ఆ ఏకత్వానుభూతి ఏనాడైతే ఆ సూక్ష్మ స్థితిలో కలిగిందో, ప్రజ్ఞాస్థితిలో కలిగిందో అప్పుడే అది భార్య భర్త. లేకపోతే ఏదో సంసారానుగమనం అంటాం అనమాట. శరీరానుగమనం అనమాట. ఏదో పెళ్లి చేసుకోవాలి, చేసుకున్నారు,
కలిసి జీవించారు, సంపాదించారు, పిల్లల్ని కన్నారు, పెంచాలి, పెంచారు, పెద్ద చేశారు, పెళ్లి చేశారు, బాధ్యతలు తీర్చుకోవాలి. స్థూల దృష్టి ఏం రావు. మరి మహర్షిలో అలా లేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్త ఋషులు భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మనిష్ఠులే, ఇద్దరూ పరమహంసలే. ఎంత అదృష్టమో, ఎంత కష్టమో. ఇద్దరూ బ్రహ్మనిష్ఠులే, ఇద్దరూ బ్రహ్మజ్ఞాన సంపన్నులే, ఇద్దరూ ఆచంద్ర తారార్కం నభో వీధిలో సప్త ఋషులుగా వెలిగిన వాడు. కల్పాంతం వరకు కూడా వాళ్లే సప్త ఋషులు, మారదు. మరి అలా పూజనీయులు వాళ్ళు. ఎందుకు పూజనీయాలి? ఇద్దరు బ్రహ్మనిష్ఠులండి బాబు. అంతకు మించి పూజనీయత లేనే లేదు. ఇది ఇలాంటి జీవితం స్థూల దృష్టితో ఎలా సాధ్యం? అసాధ్యం. నువ్వు ఎక్కువ సంపాదించావు, నేను ఎక్కువ సంపాదించావు. నీ ఖాతా ఎక్కువ, నా ఖాతా ఎక్కువ. నీ ట్యాక్స్ ఎక్కువ, నా ట్యాక్స్ ఎక్కువ. అయిపోయి స్థూల దృష్టి. నీ వల్ల ఎక్కువ ప్రయోజనం, నా వల్ల. నువ్వు ఎక్కువ పని చేస్తావా, నేను ఎక్కువ పని చేస్తావా? నువ్వు ఎక్కువ తింటావా, నేను ఎక్కువ తింటావా? నువ్వు ఎక్కువసేపు నిద్రపోయావా, నేను ఎక్కువసేపు నిద్రపోయావా? అంత స్థూల దృష్టి. చూడండి, మానవ జీవితం అలా జరుగుతుంది. ఎప్పటికీ మానవుడు అసలు స్థూలం నుంచి సూక్ష్మ దృష్టికి మారితే హంసతత్వాన్ని ఎరిగితే పరమహంస అయితే అప్పుడు మాత్రమే పర అనే దృష్టి మేల్కొంది. ఇది మూడో దృష్టి. స్థూల దృష్టితో ఎప్పటికీ తెలియబడదు, అసాధ్యం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ చెప్పినా కూడా చెవిటి వాడి ముందు శంఖం ఉంది. ఇప్పుడు అచల సిద్ధాంతం పరిస్థితి కూడా ఇదే. ఎవరికైతే ఈ పర అనే దృష్టి వచ్చిందో వాడికి ఉపయోగపడుతుంది. దాన్ని బట్టికెళ్ళి ఇప్పుడు ఎవరికి చెప్తున్నామయ్యా అంటే, శాంతం గుమ్మడికాయ కొడితే కానీ నేను ఒప్పుకోనండి అనే వాడి దగ్గరికి వెళ్ళి. ఒక దగ్గరికి నేను వెళ్ళాను. ఏదో మామూలుగా అందరూ ఆహ్వానం పలుకుతారు కదా, వెళుతున్నాం. ఆగండి గుమ్మడికాయ కొట్టాల్సిందే. గుమ్మడికాయ కొట్టడం ఎందుకయ్యా బాబన్? అదేం లేదండి, గురువు గారు వస్తే గుమ్మడికాయ కొట్టాల్సింది. గురువు గారికి గుమ్మడికాయకి ఏమిటయ్యాలి ఇంకా? అదేం లేదండి, మా ఆచారం ప్రకారం గురువు గారు మా ఇంటికి వస్తే గుమ్మడికాయ కొట్టాల్సింది. ఎందుకు? వాడికి చెప్తే అర్థం అవుతుందా? ఎందుకని? స్థూల దృష్టి. సూక్ష్మ దృష్టి లేదు. సూక్ష్మ దృష్టి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను అర్జెంటుగా ఏకంగా ఆ చిట్ట చివర పరము పరాత్పరము నిర్ణయం అయ్యే పర అనేటటువంటి దృష్టిని చెప్పాలి అంటే అది అసాధ్యం అవుతుంది, వీలు కాదు. అందువలన చాలా జాగ్రత్తగా గురువు బోధించాలి. గురువుకే అన్ని తలనొప్పులు. శిష్యుడు బానే ఉంటాడు. ఎందుకయ్యా అంటే మరి వాడు స్థూల దృష్టిలో ఉన్నాడా, సూక్ష్మ దృష్టిలో ఉన్నాడా, ఏ దృష్టిలో ఉన్నాడో ముందు ఎత్తుకోవాలి. వీడి తెలివితేటలతో వాడిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అప్పుడు వాడికి ఏం చెప్పాలి, ఏం సహాయం చేయాలి ఆలోచించాలి. అందుకని గురువు లేకుండా జ్ఞానం రాదు అంటున్నాడు ఈ ఉపదేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా చేతిలో కందార్థాలు ఉన్నాయి కదా, నాకు అన్ని కందార్థాలు నోటికి వచ్చేసినాయి. మొన్న ఎవరో ఫోన్ చేశారు, ఏమన్నా ఒక కందార్థం చెప్పండి అన్నారు. ఫోన్ ఎవరంటే మేము అచలం వాళ్ళం అండి, మీరు కందార్థాలు చెప్తారట కదా, ఒక కందార్థం మాకు కూడా ఫోన్లో చెప్పండి. నేను ఫోన్లో కందార్థాలు చెప్పనయ్యా, నాకు రావు కూడా. అలాగా కందార్థాలు రాకపోతే మీరేం గురువు అండి అని. అలాగే కాదనుకో, నేనేం గురువునని నీకు చెప్పలేదు కదా అంటే, అలా కాదండి టకటకా కందార్థాలు చెప్పగలగాలి, అట్లా అయితేనే గురువు. సరేనా, అలాంటి గురువులే వెతికి పట్టుకుంటే ఎవరు పట్టుకోద్దన్నారు. అంటే అర్థం ఏంటి? శాస్త్రం పుక్కిట పట్టినటువంటి వాళ్ళు కూడా గురువులే. కానీ వాళ్ళకి స్థూల దృష్ట్యా, సూక్ష్మ దృష్ట్యా, పర అనే దృష్ట్యా అనే వివేకం ఉందా? వివేకం అంటుంటామండి. ఏమిటి వివేకం అంటే? ఇది స్థూల దృష్టి, ఇది సూక్ష్మ దృష్టి, ఇది పర అనే దృష్టి. సాక్షాత్తు పర అనే దృష్టితో గమ్యం చేరిపోయాడండి, అవతలకి చేరిపోయాడు. పరాత్పర నిర్ణయం అయిపోయింది, అచల నిర్ణయం అయిపోయింది, పరబాహ్య నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు వాడిని ఏమైనా సరే కిందకు తెచ్చి స్థూల దృష్టితో నువ్వు చేస్తావా చెయ్యవా అన్నారు. ఏం చేస్తాడు? అశక్తి.
ఆ చివరికి చేరినవాడు ఈ చివర అశక్తుడే, గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఈ చివర ఉన్నవాడు ఆ చివర అశక్తుడు, స్థూల దృష్టితో ఉన్నవాడికి అచలం ఎప్పటికీ అట్టయితే బోధపడదు. ఎవడికైతే అచలము నిర్ణయం అయిందో వాణ్ణి కిందకు తెచ్చి స్థూల దృష్టితో పనిచేయమన్నావు. వీడిక్కడ అశక్తుడు. అందరు అన్నిటికీ పనికొస్తారు, పనికిరారు, ఏం లాభం లేదు. ఆవాల బదులు నేను గుమ్మడికాయ వాడతానండి అంటే ఆవాల ప్లేస్లో గుమ్మడికాయలా వాడతాం. తిరగమూతకు ఆవాలు వేయాలండి, నేను తిరగమూత గుమ్మడికాయ వాడతానండి అంటే కుదరదు కదా. గుమ్మడికాయ పని గుమ్మడికాయదే, ఆవాల పని ఆవాలు. మరి అభిమంత్రించాలి, ఆవాలతో కూడా అభిమంత్రించవచ్చు. ఆవాలతో హోమం చేస్తా, మంత్రాక్షతలుగా ఆవాలను వాడతాం ఒక సందర్భం. గుమ్మడికాయను కూడా అభిమంత్రిస్తాం, పుష్మాండ దేవత. సూక్ష్మానికి రెండు పనికి వస్తాయి, పరానికి ఏది పనికిరావు. ఆవాలు పనికిరావు, గుమ్మడికాయ పనికిరావు. అసలు నేను మనిషి అంటే పనికిరాదు, నేను జీవుడు అంటే పనికిరాదు. నాకు 8 శరీరాలు ఉన్నాయి అన్నవాడు పరదృష్టికి పనికిరాదు. ఎందుకని? ఆ 8 శరీరాలు పడిపోయేవే అనే సత్యం నీకు తెలియదు. అవన్నీ పడిపోయేవే అని తెలుసుకున్నటువంటి వాడై తనను తానుగా పోగొట్టుకోవాలి. వాడికి పరదృష్టి. తనను తాను తెలుసుకున్నటువంటి వాడికి తనను తాను పోగొట్టుకోవడానికి ఉపయోగపడేది ఏదో దాన్ని పరదృష్టి. ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, దానికి ఏదో ఒక కళ్యాణ మండపం, ఒక అర్ధ మండపం, ఒక ముఖ మండపం, ఒక ముఖద్వారం, ఒక అంతరాలయం, ఇలా 5 భాగాలు ఉంటాయి. లోపల ఒక మూల విరాటం, దాని కింద ఒక యంత్రం, వ్యవహారం అంతా ఉంటుంది. ఇది ఒక దేవాలయం అనుకోండి. అంత స్థూల దృష్టి. బయట ఒక ధ్వజస్తంభం, దాని తర్వాత ఒక బలిపీఠం, దాని తర్వాత ఒక బంగారు వాకిలి, ఆ తర్వాత 7 వాకిళ్ళు, ఆ తర్వాత అమ్మక ఆలయ గర్భాలయం, ఆ తర్వాత మూల విరాట్ దర్శనం, ఇలా ఉంటాయి. ఇది ఒక శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేస్తుంది స్థూల దృష్టి. మరి సూక్ష్మ దృష్టి అది కనపడదు అక్కడ. ఎంతసేపు తిరిగినా గుడి చుట్టూతో ప్రదక్షిణం చేస్తారు. 108 ప్రదక్షిణాలు కూడా చేసే అలవాటు కూడా ఉన్నవాళ్ళు కొంతమంది, గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు అలవాటు. సరే, ఇప్పుడు మరి స్థూల దృష్టికి ఏం కనబడింది అయ్యా? రాళ్ళు, రప్పలు, లోహాలు, వస్తువులు, ఆకారాలు, రూపాలు, నామాలు. మరి గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపం. మరి అలా గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపంగా ఉన్నటువంటి వాడు వెళ్ళాడు గోవింద దర్శనాన్ని. గోవిందేతి సదా స్నానం, సదా గోవింద కీర్తనం. వాడికి స్నానం కూడా గోవిందుడే, అన్నం కూడా గోవిందుడే, పానం కూడా గోవిందుడే, కీర్తనం కూడా గోవిందుడే. వాడు చేసేదంతా గోవిందుడు. సదా భజ గోవిందం. ఆయన బాగా జీర్ణింపజేసుకున్నాడు. జీర్ణించుకుని గోవింద 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 అనేటటువంటి ఆ భావైక్య స్థితి, సంయమించిన స్థితిలో ప్రజ్ఞా సంయమనం చేసి గోవింద దర్శనానికి వెళ్ళాడు. అయితే ఆ దర్శనం ఒక్క దర్శనం సార్. నెల తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోగలిగేవాడు. ఎందుకని? సంయమించిన ప్రజ్ఞతో యథార్థ దర్శనాన్ని పొందాడు. సూక్ష్మ దృష్టి. ఈ దర్శనం కలగలేదు, జీవితకాలం అయిపోయింది. ఇప్పుడు వాడేం చేయాలి? ఎందుకు కలగలేదు? శాస్త్రజ్ఞానం నీకు వంట పట్టలేదు కాబట్టి, భజగోవిందం చదువుకోలేదు కాబట్టి. సరే, ఆ చింతతో శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకున్నాం. వచ్చే జన్మలో మరలా శాస్త్రం చదువుకునే అవకాశం వస్తుంది. జిజ్ఞాసుగా పుడతాడు. అర్థకామాలను దాటి ధర్మంతో జీవిస్తూ జిజ్ఞాసుగా శాస్త్రజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఇలా మానవుడు అనేక వేల సార్లు పుట్టిపోయి తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పరిపక్వతని సాధిస్తూ ఎప్పటికైనా పరాంగుఖమైనటువంటి తన ఇంద్రియాల, అంటే అవి వాస్తవానికి స్వరూప జ్ఞానం వైపు తిరిగి ఉండాలి, కానీ ఎటువైపు? పరాంగుఖంగా బయటికి తిరిగిపోయి. ఈ బయటికి తిరిగినటువంటి వాటిని ప్రజ్ఞతో సంయమనం చేసి
ప్రజ్ఞకు ఆధారమైనటువంటి పరమాత్మ. అందుకే పరశబ్దం చాలా విశేషమైనది. పరమాత్మ, పరశివం, పరాశక్తి, ప్రతి చోట పరశబ్దం వేదాంతం అందిస్తుంది అన్నమాట. ఎందుకని అంటే ఆ పరదృష్టి బలంగా ఉండాలి, అది నీ లక్ష్యం. ఈ పరమనే దృష్టిని అందించేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహర్షులు, వాళ్ళు సద్గురువులు, వాళ్ళు జగద్గురువులు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఎంత సూటిగా చెప్పాడు పరమాత్మ వ్యాస భగవాన్. పరం భూయ ప్రవక్ష్యామి, ప్రవక్ష్యామి ప్రవచనం కాదది, పరమనే దృష్టిని మేల్కొలపాలట. ఎవడికి? అవబోధం ఉన్నవాడు, ప్రబోధ ద్వారా. ఎవడైతే సమాధినిష్ఠుడై సమాధినిష్టలో మేలుకొన్నటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ప్రజ్ఞానం బ్రహ్మమనేటటువంటి సూత్రాన్ని ప్రజ్ఞతో సంయమించిన అంతఃకరణము కలిగినటువంటి వాడై దర్శనంగా కలిగిన వాడెవడైతే ఉన్నాడో వాడికి మహావాక్యాల అవతల, బ్రహ్మమునకు అవతల పరమనేటటువంటి దృష్టితో మేల్కొనతారు. వాళ్ళు మహర్షులు, వాళ్ళు సద్గురువులు, వాళ్ళు జగద్గురువులు. వాళ్ళు అందుకే వ్యాస మహర్షి అంటాం కానీ వ్యాస యోగి, వ్యాస ముని అనం. వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి. ఎందుకని మహర్షులు? వాళ్ళు పరమనే దృష్టిని అందిస్తారు. వాళ్ళు ప్రతి పాత్ర చేత జ్ఞానాన్నే బోధింపజేశారు. ఎందుకు వాల్మీకి మహర్షి అంటే రామాయణంలో ప్రతి పాత్ర ఒక సందర్భంలో అది జ్ఞానాన్ని బోధిస్తుంది. ప్రతి పాత్ర చేత జ్ఞానమే చెప్పించాడు. మందర చేత కూడా జ్ఞానమే చెప్పించాడు. చాలా మంది మందరని విలన్ గా భావిస్తారు రామాయణం. మందర కూడా జ్ఞానమే బోధిస్తుంది కైకేయి. ఈ టైం వచ్చింది ఇప్పుడులే, ఎదరబోతుంది హాయిగా. లోక కళ్యాణంలోని ఈ పాత్రను నువ్వు ఘోషించాలి ఇప్పుడు లే. అందరికి తెలిసినట్టుగా లోక కళ్యాణం మిగిలిన వాళ్ళకి తెలియదు. పరమాత్మ మందరను పనిముట్టుగా చేసుకున్నాడు లోక కళ్యాణ నిమిత్తం. మందరే గనక మాట్లాడకపోయి ఉన్నట్లయితే శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రాముడు వనవాసానికి వెళ్ళే పని లేదు, రావణాసురుడు సీతనెత్తికెళ్లే పని అంతగా రామాయణం లేదు. ఒక్క మందర పాత్ర తీసేస్తే రామాయణం అంత. కానీ ఆ పని జరగడానికి ముందు ఒక పని జరిగింది. దశరథ మహారాజు శబ్ద వేదిని సంధించి బొడబడాని శబ్దం వస్తే ఓ ఋషి కుమారుణ్ణి బాణంతో కొడతాడు. ఆ ఋషి తల్లిదండ్రులు, ఆ ఋషులు ఏం చేస్తారంటే ఒక శాపం ఇస్తారు. నీవు కూడా మేము ఎలా అయితే పుత్రశోకంతో ప్రాణాలు విడుస్తున్నామో నువ్వు కూడా అలాగే పుత్రశోకంతో ప్రాణాలు విడుస్తావు. మరి ఇప్పుడు ఆ శాపం ఎలా ఫలించాలి? మరి అది కూడా లోక కళ్యాణంలో భాగమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడంతో మొదలైంది అనుకుంటారు. అప్పుడు మొదలవలేదు. దశరథ మహారాజు పెళ్లి చేసుకోకముందు బ్రహ్మచారిగా ఉండి వేటకు వెళ్ళి శబ్దవేదిని వాడినప్పుడే లోక కళ్యాణానికి పునాది పడిపోయింది. అప్పుడు పడలేదట. రావణాసురుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని సంపాదిస్తానని తపస్సు చేసి మోహం చేత పార్వతిని కోరతాడు. అప్పుడు పడిందట లోక కళ్యాణానికి బీజం. నారదుడు వస్తాడు, చెప్తాడు, అమ్మా ఇది లోక కళ్యాణంలో భాగంగా వెళుతున్నావు, ఏం కంగారు పడమాక, ఒక గడియలో వెనక్కి వచ్చేస్తాం. అట్ట వెళ్ళాలి కాసేపు. లోకమాతవు కదా, లోకక్షేమం కోసం కాసేపు నీకు శివుడి నుంచి ఎడబాటు కలిగింది. శివుడి నుంచి పార్వతిని ఎలా విడదీయగలడు? అసలు అసాధ్యం కదా. అసాధ్యమైన వరాన్ని కోరాడు రావణాసురుడు. ఆసురీ శక్తి. ఆ ఆసురీ శక్తి వేరు చేయటసే ప్రయత్నం చేస్తుంది. నీలో భేద బుద్ధి కలిగినప్పుడల్లా నీలో అసురుడు మేల్కొన్నాడు. నీలో దైవీ స్థితి కలిగినప్పుడల్లా ఏకత్వం కలుగుతుంది. ఈ దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు అంటే అర్థం. కథ రూపంలో చెప్పారు, ఇతిహాస రూపంలో చెప్పారు. కానీ తత్వజ్ఞానంగా మరల్చుకోవాలి. నువ్వు వేరే, నేను వేరే మొదలు ఆసరి బుద్ధి.
బుద్ధికే రెండు, దైవీ బుద్ధి, ఆసురి బుద్ధి. మరి ప్రజ్ఞతో సంయమించాలంటే ఆసురి బుద్ధికి సరిపోదు, గ్రహింపు ఉండదు, దాన్ని తమోగుణం ఆవహించు. అందుకని సత్వం సంజాయితే జ్ఞానం, సాత్వికమైన బుద్ధితో, సాధనతో, సదాచారంతో, సాధు సాంగత్యంతో, సజ్జన సాంగత్యంతో గనక మనం జీవిస్తే మనలో ఈ స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి, సూక్ష్మ దృష్టి నుంచి పరాదృష్టికి గురువు మాత్రమే మేల్కొల్పగలడు. శాస్త్రం కేవలం పనిముట్టు, ఆచార్యుడి చేతిలో పని. హోమం చెయ్యాలి అంటే శృవం ఎలా పనిముట్టో, దర్భలు ఎలా పనిముట్టో, పూజ చేయాలంటే అక్షతలు ఎలా పనిముట్టో, అలాగే గురువు చేతిలో శాస్త్రం పనిముట్టు. శాస్త్రం స్వయముగా జ్ఞానం ఇవ్వగలదు, గురువు స్వయముగా జ్ఞానాన్ని ప్రచోదనం చేయగలడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం. హరి ఓం.